కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సోలార్ తీసుకొని వచ్చి మనకి కరెంటు స్తంభాలు వేయటం, అడవిలో రానియటం లేదనేటటువంటి సమస్యలు లేకుండా మనకి భూములు ఇచ్చి, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు గుంజుకొని దాంట్లో మనల్ని పోలీసులతో కొట్టించినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒప్పించి మనకు అదే భూమిని మనకిచ్చి దాంట్లో పంట వేసుకునేటటువంటి అవకాశం, కరెంటు అన్ని ఉచితంగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను ఎక్కువగా మాట్లాడటానికి సమయం లేదు కాబట్టి 2 మాటలు తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్తే, ఏమి కోరుకుంటే అది చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టే ఈ గిరి వికాస కార్యక్రమం, నిన్న మొన్న సన్న బియ్యం ఇవ్వటం, అంతకుముందు మీకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వటం, అంతకుముందు 40% మెచ్చార్జీలు పెంచడం, ఇవన్నిటితో పాటు భూభారత్ తీసుకొని వచ్చి రైతులను ఆదుకోవటం, ఇవన్నీ చూస్తుంటే పోయిన ప్రభుత్వం ప్రజల మీద చేసిన దాడిని ఆపు చేసి ప్రజలకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందనేది మీకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఉప ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని రాష్ట్రంలో తీసుకొని వస్తున్నారు. కాబట్టి దీన్ని తిప్పికొట్టడానికి ప్రజలే మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని, కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో నాగర్ కర్నూలుకి మరి వాళ్ళ అచ్చంపేటకి ఇచ్చినటువంటి వాగ్దానంతో పాటు వేరే కార్యక్రమాలు కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు మన నాగర్ కర్నూలు పార్లమెంట్లో వారి స్వగృహం ఉంది. వారు అన్ని రకాలుగా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే పథకాలను అమలు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, మీరు ఇదే రకంగా ప్రభుత్వాన్ని నడిపించాలని, మీరు నడిపిస్తున్న సందర్భంలో ఎవరైనా అడ్డదిడ్డగా మాట్లాడితే వారి సంగతిని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమంతా చూసుకుంటామని వారిని హెచ్చరిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ములుగు నుండి వెలుగుతున్న ప్రజాసేవ వెలుగు, గిరిజన వెలుగు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారి సందేశం. ఈరోజు మరి మన ముందుకొచ్చిన మన ముద్దు బిడ్డ నల్లమల్ల నుంచి ఒదిగి ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక్కడటువంటి కష్టాలను కన్నీళ్లను తెలుసుకొని వారి యొక్క కష్టాలను కన్నీళ్లను తుడవడం కోసం, అండగా నిలబడడం కోసం వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులు పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు, మా గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, ఇతర అధికారులు, అశేషంగా తరలి వచ్చినటువంటి మరి గిరిజనులు, అదే విధంగా ఇతర మన ప్రజలందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అణగారిన వర్గాలన్నా, మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా, ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి. ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ఆదిమ జాతులకు, గిరిజనులకు, ఆదివాసులకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగానే మరి ఐటీడీఎల్ రావడం జరిగింది. ఉప ప్రణాళిక కింద ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిగింది. భూ సంరక్షణ చట్టాలు వచ్చినాయి. కానీ మనం చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి. ఐటీడీఎల్ అంటే కలెక్టర్తో ఈక్వల్ గా గిరిజన ప్రాంతాలలో పరిపాలించేది. ప్రత్యేక నిధులు ఇస్తేనే ఈ ఈక్వల్ గా అభివృద్ధి చెందిన వాళ్ళతోటి అభివృద్ధి చెందగలుగుతారని మరి మన ప్రభుత్వం ఆనాడు ప్రత్యేకంగా ఐటీడీఎల్ పెడితే వాటిని కేసీఆర్ ఆనాడు నిర్వీర్యం చేసి
లాస్ట్ కు ఆ భూములను కూడా కబ్జా చేసుకుంటే ఈ రోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా చెంచు బిడ్డలకు ఇక్కడ మళ్ళా ఇక్కడ పుట్టిన బిడ్డ సీఎంగా అయ్యి వాళ్ళ భూములు వాళ్ళకిచ్చి వాటిలలో ఇరిగేషన్ పెట్టి ఈ రోజు